వెల్కమ్ టు విబి మాస్టర్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 10 ప్రజెంట్లో లెట్ అనేదాన్ని ఎలా యూజ్ చేస్తామని. దీన్ని మనం 2 టైప్స్గా చెప్పుకుందాం. ఏ పార్ట్లో లెట్ని అజ్తో కలిపి ఏదైనా పని చేద్దాం అనే అర్థంతో వాడాలి. ఫార్ములా చూస్తే లెట్ ప్లస్ అజ్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ లెటర్స్నే మనం లెట్స్ అని చెప్పుకోవచ్చు. లెటర్స్ అన్నా లెట్స్ అన్నా ఒకటే. ఎగ్జాంపుల్ చూద్దాం. మనం వారిని కలుద్దాం, లెటర్స్ మీట్ దెమ్. మనం ఈ పెట్టి తెరుద్దాం, లెట్స్ ఓపెన్ దిస్ బాక్స్. సో ఈ విధంగా మనం వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే ఫస్ట్ వెర్బ్ని మార్చుకుంటూ వెళితే మనం ఎన్ని సెంటెన్స్లు అయినా ఫ్రేమ్ చేయొచ్చు. మనం వెళదాం అన్నాం అనుకోండి, లెట్స్ గో. మనం తిందాం, లెట్స్ ఈట్. మనం కొందాం, లెట్స్ బై. మనం అడుగుదాం, లెట్స్ ఆస్క్. మనం ఇక్కడ కూర్చుందాం, లెట్ us సిట్ హియర్. సో ఈ విధంగా మనం ఎన్ని సెంటెన్స్లు అన్నా లెట్ అజ్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏదైనా పని చేద్దామనే అర్థంతో ఎన్ని సెంటెన్స్లు అయినా ఫ్రేమ్ చేసుకోవచ్చు. అయితే ఈ లెట్ను మనం ఇంకో రకంగా కూడా యూజ్ చేయొచ్చు. అజ్ లేకుండా ఇంకో ఫార్ములా, ఏదైనా పనిని చెయ్యని అనే అర్థంతో వాడాలి. ఇప్పుడు లెట్ తర్వాత మీ, హర్, దెమ్, హిమ్, ఇట్ ఇవి వచ్చి ఫస్ట్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ కలుస్తాయి. అంటే మనం లెట్ మీ, లెట్ హర్, లెట్ దెమ్, లెట్ హిమ్, లెట్ ఇట్ ఇలా యూజ్ చేస్తాం. సో అలా యూజ్ చేసేటప్పుడు ఏదైనా పని చెయ్యని అని అర్థం. ఇప్పుడు నన్ను విశ్రాంతి తీసుకొని, లెట్ మీ టేక్ రెస్ట్. వారిని వెళ్ళని, లెట్ దెమ్ గో. ఆమెను లోపలికి రాని, లెట్ హర్ కమ్ ఇన్. అతన్ని కూర్చొని, లెట్ హిమ్ సిట్. దాన్ని అక్కడే ఉండని, లెట్ ఇట్ బీ దేర్. సో ఈ విధంగా మనం ఎన్ని సెంటెన్స్లు అయినా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇది రెండో ఎక్స్ప్రెషన్. ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే లెట్ని యాక్చువల్గా అనుమతి ఇచ్చుట అనే అర్థంతో మామూలుగా వాడవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వారు నన్ను వెళ్ళడానికి అనుమతించారు అన్నాం అనుకోండి, దే లెట్ మీ గో. అంటే ఈ లెట్ని మెయిన్ వెర్బ్గా వాడితే 3 రూపాలు కూడా లెట్ 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 అనే ఉంటుంది. నెక్స్ట్ మనకు బాగా తెలిసిన ఒక అర్థం, ఈ ఇల్లు వాడుకోవడానికి అనుమతి ఇవ్వబడును అంటే అద్దెకి ఇవ్వబడును అనే టు లెట్ బోర్డ్స్ చూస్తుంటాం. అంటే దిస్ హౌస్ ఈజ్ టు లెట్ అంటే ఈ ఇల్లు వాడుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది అని అర్థం. సో ఈ విధంగా లెట్ పక్కన మనం కొన్ని వర్డ్స్ మార్చుకోవడం ద్వారా కొంచెం మీనింగ్లో డిఫరెన్స్ వస్తుంది. వీటిని మనం ప్రాక్టీస్ చేసి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.